ఈ రోజున దేవుని వాక్యంలో దేవుడు మనకు చేసినటువంటి మేలులను కీర్తనకారుడు దావీదు మహారాజు దావీదు రాయబడినటువంటి కీర్తన 146వ అధ్యాయంలో 2వ వచనంలో ఒకసారి చదువుతాను చూడండి. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించదను, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనండి. చదవబడిన వాక్యము దేవుడి యొక్క ఆత్మీయ ఆనందకు నడిపించినగాక. కూర్చోండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో చూడండి, దేవుడు వాక్యంతో మేలు చేశారు. మనమందరం కూడా రక్తముతో కడగబడిన కుమారుడు చక్కని పాట పాడాడు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఎందుకు ఈ లోకంలో మనము పుట్టాం, ఎందుకు పుట్టాం? ఒకసారి మీరు ఆలోచించి, మన యొక్క బ్రతుకు దినములు ఎలా ఉన్నాయి, మనం ఎలా బ్రతకాలి? దేవుడు ఒక గాయకుడు అనగా ఎస్ఎన్ గారు పాడతాడు, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. అంటే మనం ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. దేవుని సొత్తు అయినటువంటి మమ్మల్ని అందరినీ కూడా దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు నీ సొత్తు కాదు అని. నువ్వు నీ సొత్తు కాదు, ఎందుకంటే నీవు నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావు కాబట్టి, నీ చిత్తానుసారముగా జీవిస్తున్నావు కాబట్టి, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, అవన్నీ కూడా అవి నీ మార్గంలో కావు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, నా ఆలోచన వేరు నీ ఆలోచన వేరు, నా మార్గములు వేరు నీ మార్గములు వేరు అని. అంటే దేవుని మార్గము ఎలా ఉంటుంది? ఏందయ్య గారు మనము నడుస్తున్నాం అదే పుట్టవలు, మరి యేసయ్య కూడా అదే మార్గంలో నడిచాడు కదని కాదు. ఎందుకంటే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించారు అంటే కేవలము తన చిత్త ప్రకారంగా నడవడం కాదు. అయ్యా నువ్వు వెళ్ళు, భూలోకానికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లా ఆడుకో, నీ ఇష్టం వచ్చినట్లా ఏమైనా చెయ్యి అని కాదు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారముగా, ఆయన ఆలోచన ప్రకారం ఎప్పుడు కూడా ఆయన నడవలేదు. కేవలం దేవుని చిత్తానుసారంగా నడిచాడు, దేవుని మహిమపరిచాడు, దేవునితో ఉన్నాడు ఆయన. ఎల్లప్పుడూ కూడా దేవునితో ఆనందించాడు. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే చదవండి ఒకసారి, నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఎవరిని కీర్తించాలి? ఎవరిని కీర్తించాలి? మనము కేవలం దేవుని కీర్తించేవారుగా ఉన్నాం. మనము కేవలం దేవుని స్తుతించేవారు, మనము దేవుని ఆరాధించేవారు ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. జగత్పునాది వేయబడక మునిపే మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. కనుక మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆది కాలంలో ఫరో యొక్క దాసత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాదాపుగా 40 సంవత్సరములు
40 సంవత్సరములు శోధించబడుతూ, శోధనలో పడుతూ, మరి అక్కడ దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తనను ఆరాధించడానికి ఎవరు లేరని, తనను స్తుతించడానికి ఎవరు లేరని, దేవుడు తాను సృజించినటువంటి తన స్వరూపంలో సృజించబడినటువంటి మానవులను ఉద్దేశించి ఎంతగానో ప్రేమించి గొప్ప ఆశీర్వాదం ఇచ్చి ఫరో యొక్క దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడి చూసి కనికరించాడు, బహుగా ప్రేమించాడు. బహుగా ప్రేమించి తన ప్రజలు, తన బిడ్డలు చేస్తున్నటువంటి ప్రయాసం, పడుతున్నటువంటి కష్టము, ప్రయాసమును చూసి దేవుడు ఎంతగానో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఆదుకున్నాడు, మోసని ఏర్పరచుకున్నాడు. మోసే చూడండి ఎలా బ్రతికాడు, చూడండి ఒకసారి చూడండి ఎలా బ్రతికాడు. మీకు తెలిసిన విషయం, నమ్మకస్తుని. ఎక్కడ? ఎవరింట్లో? దేవుని ఇంట్లో నమ్మకముగా. ఒకసారి చదవండి ఒకసారి ఎబ్రియలకు రాసిన పత్రిక చదవండి. వెరీ గుడ్. దొరికిందా? దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా నన్ను నియమించిన నమ్మకముగా ఉండును. చాలి. హల్లెలూయా. ఈయన ఎవరు? మళ్ళీ ఈయన ఎవరు? మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్లు ఈయన అంటే ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు కూడా దేవుని గృహములో, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నారు. దేవుడు చెప్పిందే చేశాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన యొక్క బాబుని పిలిచి, మన కుమారుని పిలిచి, నాన్న షాప్కి వెళ్ళి ఒక సోప్ తీసుకురా, సాబుని తీసుకురా అంటే ఆయన సడన్గా మా మామ మాట వింటే మంచిది. ఇక వినకపోతే వాడు వినడు ఒక్కొక్కసారి. అయినను కానీ ఏంట్రా, నీ పైన నేను ఆశ పెట్టుకుని నాన్న, నా జీవిత కాలంలో నువ్వు నాకు సహాయకునిగా ఉంటావని అనుకున్నాను, కానీ ఈ పరిస్థితులని నా మాట వినకపోతే మరి పెద్ద అయ్యాక ఏం చేస్తావురా నాకు అని అనుకుంటాం ఒక్కొక్కసారి. అయితే అలా దేవుని యొక్క వాక్యములు మనకు సెలవిచ్చిన విధముగా మనము కూడా దేవునికి ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. ఒకవేళ దేవుని ఇల్లంతటిలో ఉండకపోయినా కానీ దేవుని మందిరంలో కూడా ఉండాలి. ఒక్కసారి మీకు అందరికీ ఒక్కసారి నేను అడుగుతాను, మనము దేవుని గృహానికి ఎంత ప్రేమిస్తున్నాం? ఇక్కడ వాక్యములు సెలవిస్తున్నాం. దేవుడు ఏంటంటే, నా గృహాన్ని అనగా నా దేవుని, నా యొక్క ఆలయమును ఎందరైతే ప్రేమిస్తారో అని, నా ఆలయమును ఎవరైతే ప్రేమిస్తారో వారి కుటుంబాన్ని నేను ప్రేమిస్తానంటున్నాడు దేవుడు. అయితే మనము దేవునికి ఈ యొక్క ఆలయములో ఎంతవరకు నమ్మకముగా ఉన్నాము, నమ్మకస్తులుగా ఉన్నాము. మోసే దేవుని సన్నిధిలో దేవుడు ఏం చెప్పాడో అని చేస్తూ ఉన్నాడు, దేవునితో సహవాసం చేశాడు. అందుకే తన జీవిత కాలమంతా ఇశ్రాయేలు ప్రజల కొరకు పోరాడాడు. ఒకసారి దేవుని మీద సరిగాడంటే దేవునికి ఆయన తిట్టలేదు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో అడుగుతున్నాడు, దేవా అవును వారు పాపము చేశారేమో, వారు దారి తప్పి నడిచారేమో, నడుస్తే నడవని, కానీ ఒకవేళ వారిని నువ్వు రక్షించకపోతే నీ జీవ గ్రంథములో రాయబడినటువంటి నా పేరు తీసివేయండి. వారిని రక్షించకపోతే, వారిపైన నువ్వు కరుణించకపోతే నువ్వు నా పేరు జీవ గ్రంథములో రాసావు కదా, రాయబడినటువంటి ఆ యొక్క జీవ గ్రంథములో నా పేరును తీసివేయంటున్నాడు. అయితే ఎంత నమ్మకంగా ఉన్నాడు ఆయన దేవుడు కదా.
దేవుని పైన ఆయనకి ఎంత నమ్మకం ఉందో మరి దేవునికి కూడా మోసే అంత నమ్మకం. అంటే ఈయన నా పని చేస్తాడు, నేను ఏది చెప్పినా చేస్తాడనే ఒక గొప్ప నమ్మకము మరి దేవునికి మోసే పైన కలిగింది. మరి ఈ రోజున నిన్ను నమ్ముతున్నావు, నువ్వు దేవునికి నమ్ముతున్నావు, కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడుతుందా? ఎందుకంటే ప్రియ సోదరి సోదరులారా, మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. ఒకసారి చూడండి, ప్రకటన 20 చివరి వాక్యం చదవండి. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నారు. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండుగాక. ఆమేన్. అయితే ఇక్కడ దేవుడు చెప్తాడు, ఏ సాక్ష్యం చెప్తున్నాడంటే 19వ వచనం చదివామా? ఎవరైనా ఈ ప్రవచన గ్రంథములో వాక్యములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా. దేవుని వాక్యమును మనము చూసినట్లయితే మనకు అక్కడ పాలు ఉంది, ఉందా లేదా? పరలోకములో మనకు పాలు ఉంది, అక్కడ మనకు స్థానం ఉంది. ఎందుకు మనకు దేవుడు స్థానం ఇచ్చాడు అంటే ఆయనను మనం నమ్ముతున్నాము కాబట్టి, ఆయన విశ్వాసం ఉంచుతున్నాము కాబట్టి, ఆయన నిజమైన దేవుడిని మనం నమ్ముతూ ఉన్నాము. ఆయననే మనకు పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గము, సత్యము, జీవమని మనం తెలుసుకుంటున్నాము. కనుక మన జీవితంలో కూడా ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి వాక్యానుసారంగా మనం నడవాలి. అందుకే ప్రియ సోదరులారా, మోసే తన జీవిత కాలమంతా తాను బ్రతుకు దినములన్నా ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడైనా చూడండి. మనం బ్రతుకుతున్నాము అంటే 60-70 సంవత్సరం అంతే. ఇప్పుడు నా వయసు 64 సంవత్సరం. అయితే ఇక్కడ నా స్కూల్ సర్టిఫికేట్ చూస్తే 64. అయితే నేను జన్మించింది ఒకవేళ మా అమ్మ నాన్నకి తెలుసు, కానీ ఇప్పుడు దాదాపుగా వాళ్ళ స్థితిలో మనం చూస్తే ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. అయితే నా 65 సంవత్సరంలో నేనేం చేశాను? నేను దేవునికి ఎంతవరకు చేశాను సేవ? దేవుడు నేనంటే దేవునికి ఇష్టమా? అవును, నేను చెప్తా ఉన్నాను, నాకు దేవుడు చాలా ఇష్టం అని. కానీ దేవుడు నన్ను నా యొక్క క్రియలను బట్టి దేవుడు నన్ను కూడా మెచ్చుకోవాలి కదా. ఆయన చెప్పింది చేయాలి కదా. కానీ చేస్తాను, చేయాలి, తప్పక చేయాలి. ఎందుకంటే ప్రియ సోదరులారా, సేవకులకి ఎన్నో సేవలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. కానీ సేవ చేయడానికి పరిగెత్తుకొని పోతూ ఉంటే కొన్ని సందర్భంలో పడిపోవడం జరుగుతుంది. అయినను కానీ వెనుకకి రాకుండా పరిగెత్తు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే నమ్మకముగా చేస్తారు వారి సేవ. అలాగే విధంగా చూసినట్లయితే ప్రియ సోదరులారా, నేను కూడా అలాగే చేశాను. కానీ మీకు చెప్పడం లేదు కనుక చెప్పడం అసాధ్యం. ఏదైనా ఒకటి తప్పిపోతారు. మోసేనే తప్పాడు కదా. ఒకసారి దేవుడు చెప్పినట్టు చేయలేదు. ఏం చేశాడు ఆయన ఒకసారి చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దాహంతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, సనుగుతూ ఉన్నారు దేవుని మీద సనుగుతుంటే ఎవరి కోపం వచ్చిందమ్మా? మోసేకి వచ్చింది కోపం. ఇప్పుడు మీ దేవునికి ఇప్పుడు మీ ముందర ఎవరైనా వేసేయడం మంచోడు కాదు, ఆయన సరిపోలేదు, ఆయన లేవని లేదు అని అంటే మీకు ఎంత కోపం వస్తుంది? వస్తుందా రాదా? రాదు. వస్తుందా? మరి ఏమన్నా ఏమంటలేదు కదా, మరి వస్తుంది, తప్పక వస్తుంది. నాకు ఒకైనా మరియమ్మ విషయంలో ఒక మాట అన్నాడు,
నాకు ఆ రోజు ఏమైందంటే ఎలా అయిందంటే ఒక నా శరీరం అంతా ఇట్లా అంత కోపం వచ్చింది నాకు. కానీ ప్రియ సోదరులారా, ఆయన పరిశుద్ధుడు, మరియమ్మ పరిశుద్ధురాలని. ఆమె మానవ శరీరంలోనే పుట్టింది, కానీ మానవ యొక్క మీలాగనే ఆమె కూడా స్త్రీ కనుక ఆమె ఎలా ఉందంటే ఆమె బాల దశ నుండి తన బ్రతుకు దినములన్నీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానముతో దేవుడు చెప్పినట్టు చేసింది. దివారాత్రులు దేవుని ధ్యానించి తన బ్రతుకు కాలం అంతా. కానీ యేసయ్యకు నేను ఒకరోజు తల్లి అవుతాను, నేను దేవునికే తల్లి అవుతానని ఎప్పుడు ఆమె అనుకోలేదు. అయినను కానీ వారి యొక్క జీవిత కాలం అంతా కూడా వారు దేవుని అందే బ్రతికారు. బ్రతికి ఆ తల్లి యేసయ్యకు తల్లిగా మారింది. మరి ఈ రోజున నువ్వు కూడా నీ జన్మదినము మొదలుకొని ఇంతవరకు నువ్వు యేసయ్యకు ఒక కుమార్తెగా ఉంటావా, లేక తల్లిగా మారుతావా? ఇక్కడ ఏమంటున్నాడు? స్నేహితురాలు అవుతావా, చెల్లి అవుతావా, ఏమవుతావు? ఏమవుతారు మీరంతా? యేసయ్య ఒకసారి బంధువులందరూ ఇక్కడ చందనములు వచ్చి బయట నిలబడ్డారు. నిలబడితే శిష్యులు అంటున్నారు, అయ్యా నీ అన్నదమ్ములు వచ్చి బయట నిలబడ్డారు, నీ తల్లి మీ అన్నదమ్ములు వచ్చి అక్కడ బయట నిలబడ్డారంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. నాకు తెలియదు, వస్తే రావచ్చు, కానీ నా సన్నిధిలో నా దగ్గర ఎవరైతే ఇంతమంది ఉన్నారు కదా, దేవుని యొక్క మందిరములు ఎందరైతే ఉన్నారో దేవుని వాక్యానుసారముగా దేవుని మాటనుసారముగా జీవించిన వారే నా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంటున్నాను. నా బంధువులు వాళ్ళే, ఇక్కడ కూర్చున్న వారే మీరందరూ కూడా నా బంధువులు, నా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువర్గాలు అంటున్నాను. కానీ వాళ్ళు బయటికి లోపలికి రాలేదు. వాళ్ళు ఎందుకంటే వారి యొక్క బ్రతుకు దినములలో దేవుని హత్తుకొని జీవించలేక, దేవుని విడిచిపెట్టి తమకిష్టమైన యొక్క జీవితం వారు జీవించారు. కనుక ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, నేనైతే ఒకసారి సినిమా చదవండి ఈ వాక్యం. అది నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని ఎవరి కీర్తించాలి? దావీదు అంటున్నాడు, నా దేవుడు, నన్ను సృజించినటువంటి నా దేవుడు, నా తండ్రి, నా రాజు, నా రాజుని మాత్రమే నేను సేవిస్తాను, ఆయనను మాత్రమే నేను కీర్తిస్తానండి. ప్రియ సోదరి సోదరులారా, అందుకే అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. అంటే మనము పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలా. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలా. దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవునితోనే మనం ఉండాలి. అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దానిని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని. ఆ ధన్యత మీరు పొందాలి, మీరు ధన్యులుగా ఉండాలి. ఎందుకంటే మీ బ్రతుకు దినములు చెడిపోకూడదు, మీ యొక్క బ్రతుకు చెడిపోకూడదు. చెడు బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి స్త్రీ మారిపోయింది కదా. ఆమెకు తెలియదు, తెలియని పరిస్థితిలోనే ఉంది. పాపము చేస్తూ తన యొక్క జీవితం కొనసాగిస్తూ ఉంది. అయితే పట్టుబడింది కదా, పట్టుబడింది. ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు కదా. ఆయన మొట్టమొదటిగానే చెప్పాడు, మోసే ధర్మశాస్త్రములో ఏదైతే
చెడు ఉందో చెడు తీసివేసి మంచిది నెరవేరుస్తారని సెలవిచ్చారు. కాబట్టి అక్కడ ఆ స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత మరి ఎవరు శిక్ష ఇచ్చారు ఆయనకు? అందరూ పాపము చేశారు కదా, అందరూ పాపము చేశారు. అందరు ఎవరు కూడా నీతిమంతులు కాదు. అక్కడ నీతిమంతులు ఎక్కడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు, నా మాట గ్రహించువారు కూడా లేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక ఆ రాయబడినటువంటి వాక్య ప్రకారముగా కేవలం దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మాత్రమే శిక్షించాలని, కానీ వారందరూ కూడా కొట్టడానికి వచ్చినారు. ఒకటే మాట అన్నాడు ఆయన, ఇంతమందిలో ఎవరి పాపము చేయలేదో మొట్టమొదటిగా రాయి విసిరిని. పాపం అందరూ కూడా నీతిమంతులే కదా, నీతిమంతులై అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే నాలో ఏమీ లేదు, నేను పాపము చేయలేదు అనుకుంటాను, నేను పాపము చేయలేదు, నేను నీతిమంతుని అనుకుంటాను. కానీ మన వెనుక దాగి ఉంటుంది అది, మన వెనుక పాపము దాగి ఉంటుంది. పాపాన్ని దాచిపెట్టుకుంటాం. శరీరంలో మురికి ఉంటుంది. ఆ మురికిని బయటికి తీసుకురాకుండా ఒక మందు ఉంటుంది. అది ఆ మందు ఏది? శరీరంలో చెమట వస్తుంది. చెమట వాసన రాకుండా ఏం చేస్తారు? అదేమ్మా, సెంట్ వేసుకుంటారు. అంటే ఆ చెమట వాసన రాకూడదని. అలాగే మనము చేస్తున్నటువంటి పాపము కప్పెట్టుకుంటాం, కానీ నీతిమంతులుగా అంటాం. కనుక ప్రియ సోదరులారా, మనము మన జీవితంలో మనం ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను దేవుని బిడ్డగా నేను జీవిస్తాను, నా బ్రతుకు దినములన్నీ కూడా క్రీస్తు కొరకు నేను జీవిస్తానని వాగ్దానం చేస్తాం, గట్టిగా వాగ్దానం చేస్తాం. కానీ ఆ వాగ్దానాన్ని తిరస్కరించి నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము ఆనందించుము, నీకు ఏం కావాలో కోరుకో, నీ కొరకు ఇక్కడ కోట్లాది సంపాదించి పెట్టాను, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. ఎక్కడంటే అక్కడ పడిపో, తాగడం, ఊగడం, పడిపోవడం, కుక్కలు కూడా నాకుతూ ఉంటాయి పడిపోయిన తర్వాత. కానీ అది తప్పు అని తెలుసుకోలేడు, అది మంచిదే అంట. కనుక మన జీవితంలో మనము తెలుసుకోవాలి, దేవుని వాక్యం నేను ఎలా బ్రతుకుతూ ఉన్నాను. అందుకే అంటున్నాడు దేవుడు, ఒకసారి నీ నిలువ అద్దం ముందు పోయి నిలబడచ్చు, అద్దాల ముందు పోయి నిలబడవచ్చు. అద్దం ముందు నిలబడితే ఏం మంచిగా ఏం కనబడుతుందమ్మా? మనం ఎలా ఉన్నదో మనకు తెలుస్తుంది, అప్పుడే తెలుస్తుంది, అర్థం చెప్పేస్తుంది. అలాగే నీ పరిశుద్ధ గ్రంథం అని చెప్తుంది నువ్వేం చేస్తా ఉన్నావని. అయితే ఏ సోదరులారా, మన జీవితం తల్లి అయినటువంటి మన యొక్క పిల్లలను ఏ విధంగా నడిపిస్తున్నాం, ఏ విధంగా వారిని బోధిస్తున్నాం, వారిని సరైనటువంటి మార్గంలో మీరు నడిపించి, మిమ్మల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రులు మంచిగా నడిపిస్తూ ఉన్నారు, మీరు కూడా నడుస్తూ ఉన్నారు, దేవుని వాక్యం తెలుసుకుంటున్నారు. మా పాప పరిహారం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడని తెలుసుకొని ఆయన మార్గంలో, ఆయన చూపించినటువంటి మార్గంలో మీరు నడుస్తున్నారు. అలాగే మీ పిల్లలు కూడా చెడిపోకుండా మీరు కూడా మీ పిల్లలకు సరి అయిన రీతిగా నడిపించండి. మోసే తండ్రి ఎక్కడున్నాడు? ఆయన ఫరో దగ్గర దాసత్వంలో ఉన్నాడు. ఆయన ఏమి చేయలేదు, కన్నాడు, దాసత్వంలో పోయి పడి ఉన్నాడు. అక్కడ ఫరో దగ్గర పని చేస్తూ ఉన్నాడు. కానీ 9 నవమాసములు మోసుకొని ప్రసవవేదనతో కని పెంచినటువంటి ఆ యొక్క పిల్లల్ని ఏ విధంగా నడిపించిందని ఒకసారి మీరు ఆలోచించండి. ఎలా పెంచింది? ఒక ప్రవక్తలుగా మార్చిందని. వారిని 3 పిల్లలకు మోసే, ఆరోను, మరి వారి 3 కూడా ఒక ప్రవక్తలుగా మార్చింది. అలాగే మీరు కూడా మీ జీవితంలో మీ పిల్లలు కూడా అదే విధముగా ఎదగాలి, మీరు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి. కాబట్టి
ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే నా యొక్క తండ్రి అయిన దేవుని మాత్రమే చూస్తాను, నా బ్రతుకు దినములన్నీ కూడా దేవునితోనే ఉంటాను అని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఎందుకంటే దేవుని మీద నమ్మకం వచ్చాడు ఆయన. దేవుడు నన్ను నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలులన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు ఎక్కడ, గొలియాత్ ఎక్కడ కదా? దావీదు ఎక్కడ, గొలియాత్ ఎక్కడ? 6 ఫీట్ల 6.5 పొడుగా, 4 పొడుగుగా ఉన్నాడు. గొలియాత్ కవచములు ధరించుకొని రణరంగంలో యుద్ధమాడడానికి ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కరైనా రండి అని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేవులను, ఆ దేవాది దేవుని ద్వేషిస్తున్నప్పటికీ అక్కడికి ఎవరికి కూడా కోపం రాలేదు. కానీ చిన్న బాలుడైనటువంటి దావీదు సృష్టికర్త అయినటువంటి దేవుని ఆయన ద్వేషిస్తుంటే ఆయన, నేను నీతో యుద్ధం చేస్తానని సౌలు అంటున్నా, నేను ఆయనతో యుద్ధం చేస్తాను. ఎందుకంటే నా తండ్రి అయిన దేవుని వాడు దూషిస్తున్నాడు, ఆయనను తిడుతూ ఉన్నాడు, కాబట్టి నేను ఆయనతో యుద్ధం చేస్తానని. అంటే సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడవు కదా, నువ్వేమి చేయగలవు ఆయనతో, నువ్వేమి చేయలేవు, నువ్వు పోరాడలేవు. అంటే ఆయన అంటున్నాడు, నా తండ్రి అయిన దేవుడే ఆయనతో పోరాడు. యుద్ధ రణరంగంలో వెళ్ళి కవచము ధరించుకొని వెళ్ళి అక్కడ ఆ ధరించుకున్నటువంటి యొక్క వస్త్రములు భారముగా అనిపించి అవన్నీ తీసేశారు. నా తండ్రి అయిన దేవుడు నాకు తోడుంటే ఏమి పని చేయలేదు. అవన్నీ తీసివేసి కేవలం ఒడిశల పట్టుకుని 2 రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. అప్పుడు గొలియాత్ అంటున్నాడు, ఏంద్రా బాబు, నేను కుక్క అనుకున్నావా ఏంటి? కుక్క అనుకున్నావా? పొట్టి ఒడిశల తీసుకొని 2 రాళ్ళు తీసుకొని వస్తున్నావు అంటే ధైర్యముగా అంటున్నాను, ఇదిగో నేను నీతో యుద్ధం చేయడానికి నేను రావడం లేదు, నా తండ్రి అయిన దేవుడే, యెహోవా దేవుడే, ఆయననే వస్తున్నాడని చెప్పి ఆ ఒడిశల తిప్పి ఒకటే ఆ రాయితో కొట్టగానే ఆ గొలియాత్ పడిపోయింది. ఎందుకంటే ప్లీజ్ అవుతున్నారా, దేవుడు మనకు తోడుంటే మనకేమి భయం ఉండదు. మన బ్రతుకు దినములన్నీ కూడా కేవలం ఆయన కొరకు మనము జీవించాలని ఇక్కడ ప్రభు వాక్యం దర్శనమిస్తుంది. ఎందుకంటే మనము చేసిన ప్రతి క్రియలను బట్టి ప్రతిదీ కూడా మనము అక్కడ లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఎలా బ్రతికావు కదా, ఎలా బ్రతికావు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27 వచనం చూడండి. చెయ్యి పట్టుకొని చాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవులు చెప్పినట్టు చేయడానికి రాలేదని, పేతురు చెప్పినట్టు చేయడానికి రాలేదు. కేవలం దేవుడు చెప్పింది చేయడానికి పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చారు. పేతురు అంటున్నాడు, దేవా ప్రభువా, అది నీకు సంభవించకూడదు, మానవులైనటువంటి మనకు సంభవించాలి, కనుక అది నీకు సంభవించకూడదని చెప్తా ఉన్నాను. అంటే అది ఎందుకు సంభవించకూడదు? ఆయన అది భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక మానవుల యొక్క పాప పరిహారం చేయడానికి, మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. మానవుల కొరకు మరణించడానికి ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి అది ఆయనకు సంభవించింది. అయితే ప్రియ సోదరులారా, మరి ఈ రోజున మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నట్టు ఏదైనా కూడా కొద్దిగా శ్రమ వస్తే
ఆ శ్రమ తట్టుకోలేక దేవుని దూషిస్తూ ఉంటాం, దేవుని హేళన చేస్తూ ఉంటాం. కనుక మరి అవన్నీ కూడా నా తండ్రి అయిన దేవుడు నా యొక్క దృష్టిలో, నా యొక్క జీవితంలో ఇది కలుగుతుందేమో, దృఢ మనసుతో దృఢ విశ్వాసంతో ఇంకా ముందుకు సాగాలని మరి మనం ఎప్పుడు కూడా అనుకోలేము. ఇది తండ్రి నీ చిత్తమా, ఇది నీ చిత్తమే కావచ్చు, నీ చిత్తానుసారము మమ్మల్ని నడిపించమని మనం ఎవరు కూడా అనలేము. కనుక తండ్రి అయిన దేవుడు తనకు బోధించినటువంటి బోధనే ఆయన ఇహలోకంలో మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. అయినను కానీ మనము తప్పుడడు వేస్తూనే ఉన్నాము. పాపము చేయకూడి అంటున్నాడు. మంచి మార్గమును నడవండి. మరి పాపం ఎక్కువ చేస్తే, పాపము చేస్తే మరి ఇంకా ఎక్కువగా మీకు శోధన కలుగుతుందేమో అని ఆయన బోధించి చెప్తారు. అయినను కానీ ఆ బోధ మనం సరిగా లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఒకరోజు మనకు అది తప్పదు. దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం ఎలా బ్రతుకుతా ఉన్నాం, ఎవరి కొరకు బ్రతుకుతా ఉన్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. ముగించుకుందాం, ఎందుకంటే సమయం పోతుంది కదా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఏదమ్మా? మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడేను. ఒక్క నిమిషం పెట్టాలి. మనుషులు ఎన్నిసార్లు చేస్తారు? ఎన్నిసార్లు చేస్తారు? ఒకే ఒకసారి. మనుషులు ఒకటేసారి చేస్తారు. ఇక్కడ 2 మరణాలు ఉన్నాయి. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటేమో శారీరక మరణము, ఒకటేమో ఆత్మీయ మరణము. శరీరము పాపము చేస్తే మరణిస్తుంది, ఆత్మ పాపము చేస్తే మరణిస్తుంది. పాపము చేస్తే దేవునికి వ్యతిరేకంగా నడిస్తే 2 రకాలుగా చనిపోతుంది. కానీ నీతిమంతులుగా జీవిస్తే దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానములన్నీ కూడా దేవుని అనుసరించి నడుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికితే వాళ్ళు ఒకేసారి మరణిస్తారు. శరీరం మరణిస్తుంది, కానీ ఆత్మ మాత్రము మరణించదు. అది బ్రతికే ఉంటుంది. ఎందుకంటే ఇది తండ్రి అయిన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారే చెప్పారు. కనుక పరిశుద్ధ గ్రంథం అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తాను అని. ప్రకటన 3వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదవండి. 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము మంచిగా చదివాము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరును, ఎవరి కిరీటం అది? నీ కిరీటము అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. అది నీ కిరీటం. అది ఎవరికి ఇస్తున్నాడు కిరీటం? అది నీ కొరకే, నీ కొరకు రెడీగా ఉంది. అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో పరుగు పరిగెత్తుతా ఉన్నాను, నా గురి నేను తుదిముట్టుతా ఉన్నాను, నా కొరకు నా తండ్రి అయిన దేవుని సన్నిధిలో అక్కడ జీవ కిరీటం ఉందని. నా తండ్రి అయిన దేవుని సన్నిధిలో నా జీవ కిరీటం ఉంది. ఆయనకు నమ్మకం ఉంది. అక్కడ దేవునికి నమ్మకముగా జీవించాడు. దేవుని ఆయన కూడా, పౌలు కూడా దేవునికి నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, గట్టిగా అంటున్నాడు, నా జీవ కిరీటము నా తండ్రి దగ్గర ఉంది, నేను అది పొందాలి. ఇది కాదు.
మనుషులు ఒకేసారి మరణిస్తారు. కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ గతి ఏంటి? ఆయన మధ్యాకాశంలో వస్తాడు. ఆయన నువ్వు నీతిమంతులుగా నువ్వు ఉంటే, ఒకవేళ మరణించినట్లయితే భూమిలో పాత పెట్టబడి సమాధి చేయబడి ఉంటే, ఆయన మధ్యాకాశములు వస్తే ఆయన కడగుర శబ్దములు విని నీవు లేవాలి. ఎలా లేస్తావు? ఎలా లేస్తావు? నువ్వు ఎలా లేవాలి? మహిమ రూపముతో వెళ్ళాలి. నువ్వు బ్రతికి ఉన్నావు అనుకో, ఎలా వెళ్ళాలి? ఇలాగే వెళ్ళాలి. వెరీ గుడ్. రూపాంతరము ధరించుకోవాలి. నువ్వు బ్రతికి ఉంటే, ఒకవేళ నీతిమంతులుగా ఉంటే, ఒకవేళ ఈ క్షణములలో యేసయ్య వస్తే అప్పుడు నీ గతి ఏంటి? ఎత్తబడతావా? మంచిగా మీరే పాడతారు కదా, యేసయ్యా త్వరగా వచ్చుచున్నాడు, మన కొరకై వచ్చుచున్నాడు అని. నా కొరకని యేసయ్యా త్వరగా వచ్చుచున్నాడు, నా కొరకై వచ్చుచున్నాడు. ఇది గట్టిగా నమ్మకం ఉన్నవారు పాడాలి. అంటే నీ కొరకు రావాలి యేసయ్య, నా కొరకు రావాలి. మధ్యాకాశంలో ఆయన వస్తే ఆయన స్వరము విని కన్ను రెప్పపాటలో అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ రాదు. ఈ లోకం అనేది కానిది, శాశ్వతమైన లోకము కాదని. ఒకరోజు ఇవన్నీ వదులుకోవాలి. నీ ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ వదులుకోవాలి. నీ బ్రతుకు దినంలో కేవలం మా అంటే ఇప్పుడు సగం అయిపోయినాయి. అందరి కొంతమంది సగం అయిపోయినాయి కదా. 60 అనుకున్న వాళ్ళకు 30 అయిపోయింది, 70 అనుకున్న వాళ్ళకు 35 అయిపోయింది, 80 అనుకున్న వాళ్ళకు 40 అయిపోయినాయి. అంటే సగం అయిపోయినాయి. ఇప్పుడు అంటే సగం జీవితంలో మనము చేసింది ఏంటి, ఇంకా చేయబోతుంది ఏంటి? నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు లెక్కిస్తే నేను ఎంతవరకు దేవునికి నమ్మకముగా ఉన్నాను అని. నీ నమ్మకం నీకే గ్యారెంటీ లేదు. ఉందా లక్ష్మీబాయి? ఉందమ్మా? లేదు. అదే ఒప్పుకుంటుందా? లేదు. నీ నమ్మకం నీకే గ్యారెంటీ ఉండాలి. ఒక ఆమెకి నమ్మకం ఉంది. ఎవరని నమ్ముతుందని, గట్టిగా నమ్ముతుందని. ఎవరని? మార్తా. వెరీ గుడ్. మార్తా తన సహోదరుడు చనిపోయిన తర్వాత యేసయ్య పక్కకి ఉన్నాడు, యెరూషలేములోనే ఉన్నారా. కానీ ఆయన రాలేదు. 4వ రోజున వచ్చారు. ఆయన వచ్చి సమాధి దగ్గరికి, అంటే అక్కడ ఒకటే మాట అంటుంది, అయ్యా నువ్వు ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని. అంటే మార్తా నీకు తెలియదా నేనేమై ఉన్నానని? నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నానని నీకు తెలియదా అని. అవును ప్రభువా నాకు తెలుసు, కానీ నీ తమ్ముడు బ్రతుకుతాడని నీకు తెలియదంటే అవును బ్రతుకుతాడు. ఎప్పుడు? పునరుత్థాన దినమందు అని. ఆ పునరుత్థాన దినంలో ఆయన లేస్తాడని గట్టిగా నమ్ముతున్నాను. మరి ఈ రోజున నువ్వు కూడా నేను చస్తే పునరుత్థాన దినంలో నేను లేస్తాననే నమ్మకం ఎంతమందికి ఉంది? దాని కొరకు మీరు ఎంతమంది ప్రయాసపడుతూ ఉన్నారు? ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మనందరి కొరకు నిత్య జీవములు, ఆ జీవ కిరీటములు మన కొరకు ఇచ్చారు. ఆ జీవ కిరీటము మనం పొందాలి. ఇంకొకసారి చదివట్టది కింది వచ్చిన చదువు. చాలు. నీ కిరీటం ఎవరు ఆపాదిస్తారమ్మా? అవునమ్మా, మీ కిరీటము ఎవరు?
ఇప్పుడు మీ దగ్గర బంగారు గొలుసు ఉంది అనుకున్నాం. ఆ బంగారు గొలుసు ఏం చేస్తాడు? దొంగలిసిపోయి వెళ్ళిపోతాడు వాడు. మీరు రోడ్డు పొండి పోతూ ఉంటే వాడు బైక్ మీద వెళ్తే చెప్పుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ కిరీటం పెట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ కిరీటం పెట్టుకొని తిరిగాడు కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ కిరీటం ఆ దొంగ నీకు అక్కడ లభించే ఆ యొక్క కిరీటం ఇక్కడే దొంగలిస్తాడు ఆయన. నీ జీవితంలో యేసయ్యను హత్తుకొని నడుస్తుంటే, యేసయ్యను పట్టుకొని నడుస్తుంటే ఆ దొంగ ఏం చేస్తాడంటే నిన్ను ఆయన మార్గములో నుండి తొలగిస్తాడు, పక్కకి జరుపుతాడు. యేసయ్య అంటే బాబు యేసయ్యను ఎందుకు నమ్ముకుంటున్నామంటాడు. అందుకే మన జీవితంలో ఏ దానికి కూడా ఎంత మాత్రం కూడా అవిశ్వాసములు దిగజారకుండా విశ్వాసం అనే యొక్క గట్టిగా పట్టుకోవాలి. యాకోబు దేవుని తొడబట్టుకున్నాడు, ఆయన గట్టిగా పట్టుకున్నాడు దేవుని. అరే బాబు, ఉదయించిందని సూర్యుడు ఉదయిస్తున్నాడు, నేను పోవాలి, నన్ను విడువ అంటే నేను కాదు నేను విడువను. ఎందుకు ఇడుస్తాను? నేను పొట్టిగా ఇడుస్తాను. నేను ఏం కావాలి? నాకు ఏం కావాలి కోరుకో అన్నాడు. అప్పుడు లాస్ట్కి కాదు, నాకు ఆశీర్వాదం కావాలి అంటే అప్పుడేమన్నాడు? నీ పేరేమని అడిగాడు. పేరేమని అడిగితే ఇంకొక పేరు మార్చి పేరు చెప్పాడా? ఏ పేరైతే పెట్టబడిందో ఆ పేరే చెప్పేశాడు. మోసే అన్నాడా? అనలే. యాకోబే అన్నాడు. అంటే దేవుడు అన్నాడు కరెక్టే, యాకోబు. ఇక నుండి యాకోబు నువ్వు కాదు, నీ పేరు నేను పెడతాను, నేను పెట్టిన పేరుతోనే నువ్వు బహుగా దీవించబడతాను. అప్పుడు దేవుడు దీవించి ఇశ్రాయేలు పేరు పెట్టి, మరి ఈ రోజున నిన్ను కూడా దేవుడు నీ జీవిత కాలంలో నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు ఒక మంచి పేరు పెట్టాలి దేవుడు. మార్త మరియమ్మ కాదు, నీకు దేవుడు పేరు పెట్టబోయే ఆ యొక్క పేరు నువ్వు సంపాదించుకోవాలి, పరిశుద్ధ గ్రంథములో రాయబడాలి. మరి అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అందరికీ కూడా అనుగ్రహించుకున్నాక. ఎందుకంటే ప్రియ సోదరులారా, మనం ఒప్పుకోవాలి. కానాను స్త్రీ, చివరికి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. కానాను స్త్రీ ఆమె ఎవరు? అన్యురాలు, దేవుని ఎరగని వాటి అన్న. దేవుడు అంటే తెలియదు ఆమె. తన కుమార్తె మరణస్థితిలో ఉంటుంది, మరణిస్తుందేమో, సాధారణ యొక్క అపవాది ద్వారా పీడిస్తున్నటువంటి ఆ యొక్క కుమార్తె కొరకు దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధికి రావడం జరిగింది. శిష్యులందరూ చూశారు, చూసి యేసయ్యను అడుగుతున్నారు, అయ్యా మరి ఆమె విషయం ఏమంటావు అంటే ఆయన ఏమీ అనలేదు. తొందరపడకండి అన్నాడు. ఒక ఇంట్లో పోయి కూర్చున్నప్పుడు ఆమె దగ్గర పోయి కూర్చున్నప్పుడు మళ్ళీ అడుగుతూ ఉన్నారు వాళ్ళు. అడిగితే అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? పిల్లలు తినే ఆహారము కుక్క పిల్లలకి ఇవ్వడం మంచిది కాదు అన్నాడు. నా పిల్లలు తినే ఆహారము కుక్క పిల్లలకి ఏమంటావేంటి అని. అప్పుడు అవును ప్రభు అంటుందని ఒప్పుకుంటుందని. అవును ప్రభు, నేను కుక్కలాగే బ్రతికాను, నా యొక్క జీవితం అంతా కుక్కలాగే ఉన్నది. నేను పాపము చేశాను, నేను ఎరగలేకపోయాను, కనుక ఈరోజు నేను ఎరిగానయ్యా. అవును తండ్రి, నీ పిల్లలు తినే ఆహారము, భోజనము పళ్ళ మీద కూర్చున్నటువంటి నీ పిల్లలు తింటున్నటువంటి ఆహారము కింద పడినటువంటి ఎంగిలి ముక్క వలె ఉందని. ఆ ఎంగిలి ముక్కలు కూడా కుక్కలు తింటాయి కదా అని అన్నప్పుడే యేసయ్య అంటున్నారు, అవునమ్మా అని. కరెక్ట్, నీ విశ్వాసం చాలా గొప్పది అన్న.
నీ విశ్వాసం చాలా గొప్పది. నీ కుమార్తెకు కలిగి ఉన్నటువంటి దయ్యము వెళ్ళిపోతుంది పో అని చెప్పేసి ఎప్పుడైతే ప్రభు అనేటువంటి మన ప్రభు యొక్క నోటి నుండి ఆ యొక్క మాట వచ్చిందో అప్పుడే ఆ కుమార్తె లేచి స్వస్థత నుండి కూర్చున్నది. అలాగే మీ జీవితంలో ఒడిదుడుకులున్నా అవన్నీ సరి తీసుకొని అయ్యా అందులో నేను కూడా దావీదులాగా, నేను కూడా మోసేలాగా, నేను కూడా నీ కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులాగా నేను కూడా ఉంటాను నమ్మకంగా ఎదురైతే ఒకసారి నన్ను బట్టి అనుకుందాం. మనం యేసయ్య నమ్ముకుంటున్నాం, అందరిని మనం నమ్ముకుంటున్నాం కదా. మీరందరి చేతులు లేపరు కానీ నేనే లేపుతాను. మీ అందరి తరపున నేనే లేపుతాను. అందరు నమ్ముతా ఉన్నాం మనం. కానీ యేసయ్యలో ఉన్నటువంటి గుణలక్షణాలు మన దగ్గర ఉన్నాయా? ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఒక్కటి ఉందా? ఉంది. ఆ నమ్మకము మనకు ఉంటే చాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాకడ సమయంలో బహుగా ఆయనతో మనం ఉంటామని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాను. ఎందుకంటే ఏ సోదరులారా, మన ప్రభు మనందరి కొరకు తన పరిశుద్ధ రక్తమును కాచి, ఆయన రక్తంలో ఏది కూడా కల్మష లేదు. పరిశుద్ధమైనటువంటి రక్తం. ఆ పరిశుద్ధ రక్తము మనందరి కొరకు ఆయన కాచారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. చదవండి అమ్మా. పాపము మీ మీద చెయ్యదు. చేస్తుందా? చెయ్యదా? చెయ్యదు. ఎందుకు చెయ్యదు అంటే పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి ఉన్నాం మనం. కయ్యను హేబెలు దగ్గరికి వెళదాం కొద్దిగా. కయ్యను తన తమ్ముని చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు అంటున్నాడు, చూడు నీ ఇంటి వాకిట పాపము నీ కొరకు వేచి ఉన్నది. కయ్యనుకు అంటున్నాడు దేవుడు, నీ ఇంటి వాకిట పాపము అక్కడ వేచి ఉన్నది, అది నీ మీద అధికారము చేయను. కనుక ఆ పాపమును స్వాధీనపరుచుకున్నాడు. కానీ ఇప్పుడు ఇది మా మీద అధికారం చేయదు. ఎందుకంటే మనము పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి ఉన్నాం. మనం పరిశుద్ధం. ఈ పరిశుద్ధ సావాసములో మనము జీవిస్తున్నాము కాబట్టి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఇంకొద్దిగా చదివాము అక్కడి కామని చాలు. దేనికి దాసులైన? ఇప్పుడు మనము నీతికి దాసులైన. పాపానికి కాదు. ఇప్పుడు పాపానికి దాసులము కాదు. ఎప్పుడైతే పాపము నుండి విడిపించబడి పాపానికి బానిసలై పాపానికి దాసులై ఉండి దేవుని పరిశుద్ధ రక్తము ద్వారా విడిపించబడి విమోచించబడి మనం ఇప్పుడు నీతికి మనము దాసులై ఉన్నాం. అందుకే అంటున్నాడు, మొట్టమొదటిగా నీతి కొరకును రాజ్యము కొరకు ప్రయాసపడు అని.
నీతి కొరకును రాజ్యము కొరకు ప్రయాసపడమని ఆ తండ్రి అయిన దేవుడు మనం సెలవిస్తున్నాడు. అందుకే ఇదిగో నేను త్వరగా వస్తున్నా, మీరు హృదయములు కలవరపడనీయకుడి, మీరు దుఃఖించకుడి. నా తండ్రి అయిన దేవుని నమ్మారు, అలాగే నన్ను కూడా నమ్మండి అంటున్నాను. నమ్మకం ఉంచండి. నేను మిమ్మల్ని నమ్మాను. నేను నమ్మకముతో నమ్ముతాను చెప్తా ఉన్నాను కనుక మీరు నన్ను నమ్మారు, నా తండ్రి అయిన దేవుడిని నమ్మారు కనుక అలాగే నన్ను కూడా నమ్మండి. ఇదిగో నేను వెళతా ఉన్నాను, అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరిచి. ఎందుకంటే నేను అక్కడ ఉండాను కాబట్టి మీరు కూడా అక్కడ ఉండాలి. మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతానని గట్టిగా వాగ్దానం చేశాడు ఆ దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఇద్దరు కూడా పరిశుద్ధ సావాసము మరి దేవుడికి మనం పరిశుద్ధాన్ని కోరుతున్నాం. చివరిదిగా మత్తయి అపోస్తల కార్యములు 2:42 చదవండి. ఒకసారి వివరించుకుందాం. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఒక్క నిమిషం పెట్టాలి, అలాగే పెట్టుకోబట్టాలి. మీరు అపోస్తల బోధయందును, బోధ అంటే ఏంటిది? దేవుని మాటలు బోధించడం, బోధించబడినటువంటి వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. సావాసము, మంచి సావాసము చేయాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నట్లు మంచి సావాసము చేయాలి. ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. రొట్టె విరుచుట అనగా ప్రభు యొక్క బలలో పరిశుద్ధులుగా పాల్పొందుట, ఏ పాపము లేకుండా, ఏ భేదము లేకుండా దేవునితో సావాసం చేయాలి. ఎక్కడ పెట్టేసారు? ఇంకొకసారి చదవండి, కిందని. ప్రతి వారికి భయం కలిగను, చాలా ఇక్కడ ఎప్పుడైతే మనం దేవునితో మంచి సావాసన చేస్తాము, అపోస్తల బోధయందు సావాసనందు రొట్టె విరుచుటయందు ఎడతెగక ప్రార్థన జీవితంలో మనకు కొనసాగిస్తుంటే మనము పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో ఉంటాం. ప్రభు రాకడ సమయంలో ఆయన మధ్యాకాశంలో వస్తే ఆయనతో మనము ఉంటాం. ఒకవేళ పాపము చేసిన వారైతే ఇక్కడే విడవబడతారు. ఇద్దరు విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడదానికి ఉంటావా, ఎత్తబడేవానికి ఉంటావా? నాకు అవసరం లేదే పరలోక రాజ్యం, అక్కడేముంటుందని నేను అక్కడికి వెళ్ళాలని కాదు. ఇక్కడ ఏదైతే లేదో అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ మంచి సావాసం, అక్కడ ఆకలి లేదు, దాహం లేదు, దప్పిక లేదు. కనుక ఆ రాజ్యంలో నీవు సుఖంగా ఉండాలంటే ప్రభువులో నీకు ఇచ్చే జీవ కిరీటమును పొంది ఆయనతో ఉండాలని ఒకసారి కోరుతావుగా. చెప్పబడిన ప్రతి వాక్యము దేవుడు భద్రంగా కాపాడుకుని ఈ వాక్యం ద్వారా ఇంకా విశ్వాసంలో మనకు జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి వాక్యం మీ ఆత్మీయాలను మీ దేహబలం కొరకు దేవుడు దీవించి తన కృపలో కాపాడి నడిపించింది. ఆమేన్. లేచి నిలబడి అందరూ కూడా మరి లేచి నిలబడి దేవుడు మీకు చేసినటువంటి మేలులను బట్టి దేవుడికి